హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనము ఆరోగ్యకరమైన సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీన్నే బాజ్రా రొట్టెలు అని కూడా అంటారు. పెరల్ మిల్లెట్స్. ఈ రొట్టెలు చాలా ఆరోగ్యానికి మంచిదండి. సజ్జల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటది. దీని వల్ల మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఈ సజ్జలు డైలీ డైట్ లో తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ముందుగా నేను 1 కప్పు సజ్జల పిండి తీసుకున్నానండి, బాజ్రా పిండి. ఇది నేను ఇంట్లోనే క్లీన్ చేసుకొని మిల్లి పట్టించుకుంటాను. నేను 1 కప్పుకి 3/4 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ని మనము బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితేనే మనం పిండి అనేది కరెక్ట్ గా కలుపుకోగలుగుతాము. ఈ సజ్జ పిండికి చాలా ప్రాపర్ గా వాటర్ బాయిల్ చేసుకోవడము, పిండి కలుపుకోవడం అనేది మెయిన్ టిప్ అన్నమాట. మనం ప్రాపర్ గా వాటర్ బాయిల్ అవ్వకపోతే రొట్టెలు అనేది సరిగా అవ్వదు. ప్లస్ ఫ్రెష్ పిండి అనేది ఉండాలండి ఎప్పుడు. అప్పుడే మనకి రొట్టెలు అనేది పర్ఫెక్ట్ గా వస్తది. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. ఈ సజ్జ పిండికి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. నేను లాస్ట్ లో చూపిస్తాను. నేను 3/4 కప్పు తీసుకున్నా కదా, దాంట్లో ఎంత క్వాంటిటీ మిగిలింది వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకుంటే మనకి రొట్టెలు అనేది పర్ఫెక్ట్ గా వస్తది. మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత పిండిని మాత్రం ప్రాపర్ గా కలుపుకోవాలి. అప్పుడే మనకి రొట్టెలు కరెక్ట్ గా వస్తది. నేను 3/4 కప్ తీసుకున్న వాటర్ లో ఇంత వాటర్ అనేది మిగిలిందండి. మినిమం 3 టేబుల్ స్పూన్, అంటే మనకి 1 కప్పు పిండికి 1/2 కప్పే వాటర్ సరిపోయిందన్నమాట. ఈ సజ్జ పిండికి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇలా పిండి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ చేత్తో మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో ఒక రొట్టెకి సరిపడా దాని క్వాంటిటీకి మళ్ళీ బాగా చేతిలో మర్దన చేయాలి. ఇలా స్మూత్ గా మర్దన చేయడం వల్లనే మనకి రొట్టెలు అనేది కరెక్ట్ గా వస్తది. ఈ పిండిని బాగా మర్దన చేస్తేనే బాగా జిగురు వచ్చి సాఫ్ట్ గా అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కావాల్సిన క్వాంటిటీలో ముద్దలాగా చేసుకొని మిగతా పిండిని ప్లేట్ పెట్టి కవర్ చేసి పెట్టేయండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటది. నేను కొంచెం ప్లాట్ఫామ్ పైన చేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెం పొడి పిండి వేసి మనం చపాతీ లాగానే చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే కొంచెం పొడి పిండి లైట్ గా చల్లుకొని చేసుకున్న తర్వాత పిండి అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో నేను ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు. కొంచెం పొడి పిండితో కంపల్సరీ చేస్తేనే మనకి సజ్జ రొట్టెలు అనేది కరెక్ట్ గా వస్తది. నేను మా అమ్మమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని. మా అమ్మమ్మ సజ్జ రొట్టెలు గాని జొన్న రొట్టెలు గాని మొత్తం చేతి మీదే చేసేది. అసలు పొడి పిండి కూడా ఉండేది కాదు. నాకు ఆ టైంలో నాకు ఒక పెద్ద వింతలాగా అనిపించేది అనమాట. అంటే గ్రేట్, అదొక కళ. మా అమ్మమ్మ చాలా పెద్దవి చేసేవాళ్ళు. వాళ్ళు పిండి మొత్తం దంచుకొని చేతి మీద రొట్టెలు చేసుకునే వాళ్ళు. ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. చాలా బాగుంటదండి. నేను ఇంత ముందు కూడా జొన్న పిండితో చేసిన రొట్టెలు కూడా రెసిపీ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, కావాలంటే చూడండి. ఇలా కొంచెం పొడి పిండి పెడితేనే మనకి ఈ ఎడ్జెస్ అనేది బ్రేక్ అవ్వకుండా కరెక్ట్ గా వస్తది. నేను చాలా పల్చగా చేస్తున్నాను. నాకు ఎక్కువ ప్రాక్టీస్ అన్నమాట ఇంట్లో రొట్టెలు చేయడము. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు కొంచెము ప్రాక్టీస్ లేని వాళ్ళైతే కొంచెం చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఎడ్జెస్ బ్రేక్ అయిపోతే ఏదైనా షేప్ కావాలనుకుంటే ఇంట్లో బౌల్స్ గానీ బాక్స్ గానీ ఉంటే కొంచెం పెద్ద సైజులో దాంతో కట్ చేసుకొని షేప్ చేసుకోవచ్చు. నేను ప్యాన్ హీట్ చేసుకున్నా. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒత్తుకున్న రొట్టెని వేసుకొని వెంటనే తిప్పకుండా 1 నిమిషం అలానే మనము మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలి, లేకపోతే రొట్టె విరిగిపోతుందండి. ఇలా ఒత్తుకుంటూ రొట్టెని మొత్తం కాల్చుకొని సైడ్ కి తీసుకోవాలి. చూసారు కదండి, సజ్జ రొట్టెలు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా చేసుకున్నాం కదా మనము. ఇంకో రొట్టె నేను బటర్ పేపర్ మీద చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా లేకపోతే ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటది కదా, నీట్ గా వాష్ చేసుకొని కట్ చేసుకొని డ్రై అయిన తర్వాత దానిపై నుంచి కూడా కొంచెం పొడి పిండి చల్లుకొని కూడా చేసుకోవచ్చు. మనము ఇలా తీసి ప్యాన్ పైన వేయడానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. ఇలా చేస్తే నేను చపాతీ కర్రతోనే ఎక్కువ చేస్తూ ఉంటాను. చూసారు కదండి, నేను అసలు చాలా చిన్న సైజ్ చేస్తాను. ఎప్పుడు పెద్ద సైజ్ లోనే చేస్తాను నేను రొట్టెలు అనేది. మా ఇంట్లో ఎక్కువ రొట్టెలే చేస్తూ ఉంటాను నేను. చూసారు కదా ఎంత సింపుల్ గా సజ్జ రొట్టెలు అనేది చేసుకున్నాము.
చాలా ఆరోగ్యానికి మంచిదండి రొట్టెలు. ఈ రొట్టెలు మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా అండి? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఈ రెసిపీని మాత్రం తప్పకుండా తినిపించండి. మన అమ్మమ్మలు, నానమ్మలు తినేటప్పుడు మనం చూసి మనం నేర్చుకున్నాము. మనం చేసి పెడితేనే వాళ్ళు కూడా ఈ రెసిపీస్ నేర్చుకుంటారు తినడానికి. దీన్ని ఉల్లిగడ్డతో ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డతో ఒకసారి టేస్ట్ చేయండి. మా అమ్మమ్మలు, నానమ్మలు చిన్నప్పుడు నేను చూసేదాన్ని అనమాట. ఆనియన్స్ తో వాళ్ళు ఎక్కువగా రొట్టెలు తినేవాళ్ళు. సజ్జ రొట్టెలు గాని, జొన్న రొట్టెలు గాని చాలా టేస్ట్ బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా తిన్నారా? అది కూడా కామెంట్ పెట్టండి నాకు. చూసారు కదండి ఎంత సాఫ్ట్ గా ఉందో సజ్జ రొట్టెలు. చాలా ఆరోగ్యానికి మంచిదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.